ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీకు వందనములు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప విశ్రాంతి దినమును మా జీవితంలో ఇచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ గొప్ప మందిరమును మా గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, రీచి బాబు కొరకు, చిన్న బాబు కొరకు, చేరి కొరకు ప్రార్థన చేసిన, యోహాన్ మాస్టర్ గారి కార్యం కొరకు ప్రార్థన చేసిన, కంటి ఆపరేషన్ కొరకు సిద్ధపడుతుండగా మంచి ఆయుష్ ఆరోగ్యస్తున్నందుకు స్తోత్రాలు. ప్రసన్న కుమార్ గారు, ప్రవీణ్ గారు కొరకు ప్రార్థన చేసిన, అలాగే జిఎం గారు, జయరావు గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, మా మధ్యలోకి ఈ రోజు వచ్చిన ప్రభాకర్ గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. అలాగే కోట మౌని కొరకు ప్రార్థన చేసిన, మొదటిగా కుమార్తె ఇచ్చారు, కుమారుడు కావాలని ఆశపడుతుండగా మీరు కార్యం చేసినందుకు స్తోత్రాలు. మీ మందిరంలో ఈ రీతిగా నా పేరిట కృతజ్ఞతాస్తుతులు చేస్తుండగా మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ మందిరంలో మీ అందరూ ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి, సహాయం చేయండి. ఈ రోజు జరుగుతున్న రిసెప్షన్ కార్యక్రమం సహాయం చేసినందుకు స్తోత్రాలు. సంఘంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేసిన, వృద్ధుల కొరకు ప్రార్థన చేసిన, కష్టార్జితం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, పొలం పనులు చేసిన బిడ్డ కొరకు ప్రార్థన చేసిన, ఉద్యోగం చేసిన బిడ్డ కొరకు ప్రార్థన చేసిన, ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డ కొరకు ప్రార్థన చేసిన, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డ కొరకు ప్రార్థన చేసిన, మీరు సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీ మందిరంలో చేయబడు ప్రతి ప్రార్థన మీ దృష్టికి ఇష్టకరంగా ఉండడానికి సహాయం చేయమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే మా ద్వారా పోస్తున్నందుకు మీకు స్తోత్రాలు. గాయత్రి కొరకు ప్రార్థన చేసిన, మీరు ఇచ్చిన బాబు కొరకు ప్రార్థన చేసిన, ఇంకా గర్భిణీ స్త్రీల కొరకు, సంతానం యొక్క బాధపడుతున్న బిడ్డలకు ప్రార్థన చేసిన, అంజలి కొరకు ప్రార్థన చేసిన, భూలక్ష్మి కొరకు ప్రార్థన చేసిన, స్వరూపమైన గారి కొరకు ప్రార్థన చేసిన, జవాబు కొరకు ప్రార్థన చేసిన, అలాగే కుటుంబాలను దీవించండి, సహాయం చేయండి. ఆ సంతానం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నేను అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యం జరిగించే దేవుడు నీవే కనుక మీ సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తుండగా ఘనత, మహిమ, ప్రభావములు మీరే మా ద్వారా పొందడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. సరేమా, ఒక వాక్యం చదువుతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం వరకు, 1 నుండి 8వ వచనం వరకు సౌభాగ్య వాక్యం చదువుతుంది. లూకా సువార్త 18 1 నుంచి 8 వరకు. వారు విసుకకాలం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఆయన వారిపై ఉపమానం చెప్పింది. దేవునికి భయపడి మనుషులను లక్ష్యపెట్టి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలులో ఉండేది. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వారికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతను కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్యపెట్టి ఉండేను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నాను కనుక ఆమె మాటికి వచ్చి ఓజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చనని తనలో తాను అనుకుని మరియు ప్రబడ్డాను. ఆ న్యాయస్థులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటలు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొదలు పెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని నీతో చెప్పుచున్నాను. అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు.
అలాగే 8 నుండి 15 వరకు అక్షయ్ రెడీగా ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు ఈ వాక్య భాగం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం యేసు కార్యక్రమంలో జరుగుతున్న రిసెప్షన్ కార్యక్రమంలో పెడతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు చదవండి. మీ పేరు ఏం పేరు? ధనలక్ష్మి. ఇక్కడ ఫోన్ తీసుకోండి. ఇక్కడ రండి, స్టాండ్ దగ్గర ఫోన్ ఉంది, తీసుకోండి. ఈరోజు మా మధ్యకు ప్రభాకర్ గారి ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు వాక్యం చదువుతారు. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు